బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఏడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే చెప్తారు. ఆల్మోస్ట్ మన తెలుగులో అయితే ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఉందంటే అది బెట్టింగ్ యాప్సే. సో జనరల్గా అందరు కాదు కానీ ఒక వ్యక్తి బెట్టింగ్ ఆడకండి ఆడకండి అని ఒకటే సోది పెడతా ఉన్నాడు. కాకపోతే ఓకే, అతను చెప్తున్నాడు మంచిగానే బాగుంది, కానీ అసలు జనరల్గా అంటే మిమ్మల్ని బెట్టింగ్ యాప్స్ ఎట్లా ట్రాప్ చేస్తాయి? ఓకే, మీరు ఆడిన వాళ్ళు ఉండొచ్చు, ఆడని వాళ్ళు ఉండొచ్చు, అదంతా పక్కకు పెడితే రియల్గా మీరు ఆడొద్దని ఇంటెన్షన్ మీలో ఉన్నా కానీ అసలు నిజంగా బెట్టింగ్ యాప్స్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఒక 7 పాయింట్స్ చెప్తా. అంటే ఆ 7 పాయింట్స్లో మిమ్మల్ని ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తారో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రీ బైట్తో స్టార్ట్. అంటే ఏం లేదు, జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా ఇన్స్టా స్క్రోలింగ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే మీరు ఏదైనా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ఎట్లా అంటారు, మీరు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు సైన్ అప్ అయితే చాలు, మేము ఒక 500 రూపీస్ 1000 రూపీస్ మీకు బోనస్గా ఇస్తాం, ఆ బోనస్గా వచ్చిన పైసలతోనే మీరు బెట్టింగ్ ఆడండి, అంటే ఇక దాంతోనే సంపాయండి, మీకు విత్డ్రాల్స్ వస్తాయి అని చెప్పేసి మేజర్గా ఒక ట్రాప్ అయితే ఇది నడుస్తుంది. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయం, ఎట్లయినా కొంచెం భయం ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు ఎట్లయినా సరే మనీ పెట్టి ఆడరు అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎట్లా చేస్తారంటే సైన్అప్ చేసుకోండి, లేదంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్ని రిఫర్ చేయండి, రిఫర్ చేస్తే 500, లేదంటే ఇది ఆడితే 500, ఏదో విధంగా మీకు ఫ్రీగానే స్టార్ట్ చేపిస్తారనమాట. సో 500 బోనస్ ఇస్తాం, సో ఆ బోనస్తో ఆడండి, గెలుచుకోండి, విత్డ్రాల్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పాయింటే, సెలబ్రిటీస్తో యాడ్స్. ఇప్పుడు జనరల్గా నేను కొత్త యూట్యూబర్, నాకు అసలు అంటే నేను ఎవరో మీకు తెలియదు కదా. సో ఇప్పుడు నేను ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సైన్అప్ చేసుకోండి, ఆడండి, గెలుచుకోండి అంటే మీరు నా మాట వినరు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు బాగా ఫేవరెట్ సెలబ్రిటీస్ ఉంటారు, క్రికెటర్స్ ఉంటారు, హీరోలు, హీరోయిన్లు, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, రీచ్ బాగుంటుంది వాళ్ళు చేస్తే కాబట్టి. సో వాళ్ళకి ఇంత అమౌంట్ పే చేస్తాం మేడం, లేదంటే ఇన్ని రీల్స్కి ఇంత పే చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా ఇప్పుడు ఒక 1 వీక్కి మీకు ఒక 5 lakhs ఇస్తాం, లేదంటే 3 lakhs ఇస్తాం అని చెప్పేసి వాళ్ళతోని సో ఒక అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళు ఎట్లా అంటే ఫేక్గా వాళ్ళు ఆడిన ఒక డెమో అనమాట. సో నేను ఇట్లా ఇన్వెస్ట్ చేసిన, ఇది ఒక ఏరోప్లేన్ వచ్చింది, హిట్ అయింది, ఓకే 1000 రూపాయలు 5000 అయినాయి, 5x వచ్చినాయి, 10x వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఒక షో రీల్ చేస్తారనమాట. ఎట్లా అంటే అదంతా ఫేక్ అనమాట. జస్ట్ అది ఆ రీల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఓకే నిజంగానే మనం కానీ ఇట్లే గెలుచుకుందాం కదా, చిన్న అమౌంటే 100 రూపీస్తోనే స్టార్ట్. మీకు ముందు ఈ పాయింట్లో చెప్పిన కదా, మీకు ఆల్రెడీ పైసలు ఉన్నాయి, సైన్అప్ చేసుకురు కాబట్టి. సో ఆ 500తోనే మీరు ఆడొచ్చు, గెలుచుకోవచ్చు, పోతేలే మన 500 కాదు కదా అని చెప్పేసి మేజర్గా ఇది ఒక ట్రాప్ అనమాట. సెలబ్రిటీస్తోని ప్రమోట్ చేస్తే మీరు ఖచ్చితంగా వస్తారు, ఇట్లా ట్రాప్ అవుతారని వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఇది మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈజీ మనీ ప్రామిస్. సో ఇది ఇట్లా ప్రాసెస్ ఉంటుంది, మీరు ఇట్లా ఫస్ట్ ఇది చేయాలి, బాగా కష్టపడాలి, చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి, అప్పుడు నీకు మంచి శాలరీ వస్తుందని, లేదంటే మీకు చిన్నగా ఇన్వెస్ట్ చేయండి బిజినెస్లో, చిన్న 5 yearsలో గ్రో అవ్వండి అంటే మనకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఎందుకంటే మనకి ఆ లాంగ్ టర్మ్ మనకి ఆలోచన ఉండదు. ఎందుకంటే మనకి తొందరగా మనీ కావాలి. ఇప్పుడు 500 ఉంటే దాన్ని మనం రేపటి వరకు అది 5000 అయిపోవాలి, 10,000 అయిపోవాలి. ఇప్పుడు మనకి షార్ట్గా, స్లోగా, చిన్న స్టెప్స్ ఎక్కుతూ రియల్గా, జెన్యున్గా, ఈ ఫేక్గా కాకుండా జెన్యున్గా మనం స్లోగా డెవలప్ అవుదామంటే అసలు అట్లాంటిది ఎవ్వడు ప్రమోట్ గిన్ చేయడు. ఇప్పుడు స్కిల్స్ నేర్చుకుంటారా, స్కిల్స్ నేర్చుకుంటే మీకు స్లోగా మీరే సెల్ఫ్గా ఎదగొచ్చు, మీకు కస్టమర్స్ వస్తారు, లేదంటే మీకు క్లయింట్స్ వస్తారు, మీరు వర్క్ చేయండి, మీరు వర్క్ అమ్మండి. అట్లా మీరు చేస్తే ఇప్పుడు చాలా టఫ్ కదా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ స్కిల్ ఉంటుంది, చాలా స్కిల్స్ ఉంటాయి ఆన్లైన్లో. సో ఆ స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి, మన వర్క్ చూపించుకోవాలి, షో క్యాష్ చేసుకోవాలి, వాడు రావాలి, మనకు వర్క్ ఇవ్వాలి, మనం చేయాలి, చాలా హెవీ వర్క్ ఇదంతా. సో ఇంత చేస్తే మనకు తక్కువే వస్తుంది, ఎవరికైనా స్టార్టింగ్లో మనీ తక్కువే వస్తుంది కాబట్టి మనకి ఇది అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అదే నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సైన్అప్ చేసుకోండి, ఒక 2000 వేసుకోండి, ఒక గేమ్ ఆడండి, రెడ్ కలర్ గేమ్స్ ఉంటాయి అందులో, మస్తు గేమ్స్ ఉంటాయి అందులో.
మీకు నచ్చిన గేమ్ ఆడండి. ఓ రెడ్ కలర్ వేసిన, రెడ్ వేసిన 100 రూపాయలు పెట్టినా అవి 200 అయినాయి. ఈ ఫ్లైట్ గేమ్ ఆడినా, జెట్ గేమ్ ఆడినా, సో ఇది క్రాష్ అయింది, ఇది పైకి పోయింది, మనకు డబ్బులు వచ్చినాయి. సో ఇన్స్టాంట్గా మనకి మనీ కావాలి కదా. సో మేజర్గా ఈ బెట్టింగ్ యాప్స్ స్కామ్స్ ఎట్లా నడుస్తాయి అంటే, ఎవరైనా సరే ఏదైనా స్కామ్ కావచ్చు, మీకు ఈజీగా ఉండాలి. అది మీకు ఈజీగా మనీ చూపించాలి. ఇప్పటిదాకా నేను సెలబ్రిటీస్తో యాడ్స్ అని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా సింపుల్గా మనీ వచ్చినట్టు మొబైల్లో చూపిస్తారు కాబట్టి మనం అందరం డౌన్లోడ్ చేసుకొని ఆడుకుంటాం, పోగొట్టుకుంటాం. అది వేరే విషయం, అది ముందర చెప్తా ఆ పాయింట్. కానీ సో మేజర్గా ట్రాప్ ఏంటంటే, మీకు సింపుల్గా మనీ వస్తాయి, మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కూర్చొని గేమ్ ఆడండి, మీకు నచ్చినప్పుడు ఆడండి, 2000 వేయండి, అవి 5000 అయిపోతాయి సెకండ్లో. 30 సెకండ్సే. ఒక 8 అవర్స్ పని చేయండి, 6 అవర్స్ పని చేయడం అని కూడా ఉండదు. జస్ట్ 30 సెకండ్స్ టైమర్ ఉంటుంది. ఆ 30 సెకండ్స్లోనే మీకు డబల్ అయిపోతాయి పైసలు అని చెప్తారు. కాబట్టి మనం అందరం పైసలు లాస్ అవుతున్నాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అడిక్షన్ లూప్. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా గేమ్ ఆడినా కానీ ఏం చేసినా కానీ మనకి తొందరగా అడిక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం రీల్స్ చూస్తూ ఉంటాం, షార్ట్స్ చూస్తూ ఉంటాం. సో అది మెల్లమెల్లగా మనకి అప్పుడు వచ్చినప్పుడు 1 అవర్ చూడడం, తర్వాత ఇప్పుడు స్లోగా ఇప్పుడు మనకి స్క్రీన్ టైం 4 అవర్స్, 3 అవర్స్, 6 అవర్స్ గిన ఉంటుంది. సో అట్లా మెల్లమెల్లగా మనకి ఏ పని చేసినా మనకు నచ్చింది, అది డోపమిన్ అంటారు కదా. సో నెగిటివ్ వేలో ఇంపాక్ట్ చేసే డోపమిన్ లాగే సో ఈ బెట్టింగ్ యాప్స్ కినా మీకు ఒక అడిక్షన్ ఇస్తాయి అనమాట. సో ఎట్లా బ్రో అది పైసలు పోతే అడిక్షన్ ఎట్లా వస్తుంది, భయం అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది అడిక్షనే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 500 ఇన్వెస్ట్ చేసి ఒక 1000 రూపీస్ సంపాదించారు అనుకో. సో మీరు క్యాల్కులేట్ చేస్తారనమాట, డైలీ 1000 రూపీస్, 30 days 30,000. ఓకే, ఒక సాఫ్ట్వేర్ వరకు వచ్చినంత నాకేం వస్తున్నాయి కదా, చాలు మనం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, జస్ట్ 10 minutes స్పెండ్ చేసి చాలు ఈ యాప్ మీద అని చెప్పేసి మనం అనుకుంటాం. సో ఇది ఎట్లా అయిపోతుంది అంటే, మీకు గ్రీడ్ అనేది ఉంటుంది, ఎవరికైనా మనిషికి గ్రీడ్ ఉంటుంది కదా. సో 500తోని మెల్లగా మనం దీన్ని ఒక 1 lakh చేయాలి, 50,000 చేయాలి, 10,000 చేయాలి. సో ఈ ట్రిప్ పోవాలి, గోవా పోవాలి, ఈ 10,000 చేసి. సో ఇదంతా అడిక్షన్. నేను అట్లా అని చెప్పేసి ఆడండి అని చెప్పట్లేదు నేను, ఇంకో నెగిటివ్ వేలు ఎట్లాగైనా చెప్తా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 500తో స్టార్ట్ చేసి దాన్ని ఒక 5,000 చేసిరు అనుకో. ఆ 5,000 చేసి మీకు స్టార్టింగ్లో 500 పెట్టారు, 1000 వచ్చినాయి, 1000 పెట్టారు, 2000 వచ్చినాయి, బాగానే ఉంటుంది. 5,000 ఇప్పుడు మీకు ఆడు మిమ్మల్ని స్కామ్ చేసేది కానీ ఇట్లనే, మీకు 5,000 రూపీస్ మీ అకౌంట్లో ఉన్నాయి, ఇప్పుడు మీరు గెలుచుకున్న పైసలే. సో మీరు ఏం చేస్తారు, ఈ చిన్న ఈ పిల్లల ఆటలు ఎవరు ఆడతారా, మనం 5,000 పెట్టేద్దాం ఒకసారి, నేను 5,000 పెడతారా, అప్పుడు పోతాయి మీ పైసలు మొత్తం. ఓకే, ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే మీరు మీ పైసలు కాదు కదా, ఫస్ట్ మీకు బోనస్ వచ్చింది కాబట్టి పోతే పోయినాయిలే అనుకుంటారు. కాకపోతే అరే మనం ఈసారి తప్ప ఆడినాంరా, కొంచెం మనకు కంట్రోల్ ఉండాలి, మంచిగా చేద్దాం, మంచిగా ఆడదాం ఈసారి అని చెప్పేసి వాడు మీ బ్యాలెన్స్ ఖతం కాగానే మీకు నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటాడు, ఈ టాప్అప్ చేయండి, 5,000 చేయండి, ఇంత అంత చేయండి అని చెప్పేసి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఏమనిపిస్తుంది, ఓకే మనం ఆడొచ్చులే, మనం మంచిగా ఆడినాం కదా ఇన్ని రోజులు అని చెప్పేసి మీరు ఒక 1,000 రూపీస్ 2,000 టాప్అప్ చేస్తారు. సో ఆ 1,000 ఏం చేస్తారు, 1,000 ఆడతారు, ఒక 5,000 10,000 చేసిరు అనుకోండి, సడన్గా పెద్దగా ఆడతారు, మళ్ళీ ఎక్కువ పెడతారు, మొత్తం పైసలు పోతాయి. ఈసారి మళ్ళీ ఏం చేస్తారు, ఇట్లా చిన్నవి వద్దు, మనం గట్టిగా పెట్టి 10,000 పెడదాం, మొత్తం తీసేద్దాం, ఇక మనం ఇవన్నీ వద్దు, దీన్ని ఈ ఆడడం ఇదంతా టెన్షన్ ఉంది, ఎక్కువ బల్క్లో అమౌంట్ పెడదాం, మొత్తం తీసేద్దాం రా అని చెప్పేసి ఈ అప్పు తీయడం, ఈ స్లైస్ ఇదంతా ఉంటాయి కదా, స్లైస్లో ఒక 20,000 తీసి అందులో పెట్టేసి ఆడతారు. ఎందుకంటే మీరు అప్పట్లో కొత్త కస్టమర్ 500 ఉన్నప్పుడు, అప్పుడు మిమ్మల్ని ఎట్లయినా గెలిపిస్తాడు. ఇప్పుడు 20,000 పెట్టారు, మీకు పాత కస్టమర్ అనికి. సో 20,000 పెట్టి మీరు ఒక్కసారి ఆడితే 20,000 మొత్తం పోతాయి. సో ఇప్పుడు భయం అవుతుంది ఎవరికైనా. భయం కన్నా ఇంకా పెద్దది ఏంటంటే, మీకు ఆడ అప్పు ఉంది, ఆ అప్పు 20,000 అప్పు, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, స్లైస్ మీకు అందరికి తెలిసిందే, గట్టిగా వేసాడు ఆడు. సో ఇప్పుడు అది క్లియర్ చేయాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి నువ్వు గెలిచి వీనికి ఇవ్వాలి, వీనికి కట్టేసేయాలి, ఇంకో 20,000 తెస్తావు, మొత్తం అవి పోతాయి, ఇవి పోతాయి. ఇంకా పెద్ద బలిచినోడు అయితే వాడు ఇప్పుడు అంతెందుకు, మనం న్యూస్లో చూస్తున్నాం కదా, ప్లాట్లు ఇండ్లు అమ్ముకున్నోడు ఈయన ఉన్నాడు,
బండి అమ్మేస్తాడు, బండి తాకట్టు పెడతాడు, గోల్డ్ తాకట్టు పెడతాడు, చైన్ తాకట్టు పెడతాడు, ఆడతాడు, మొత్తం సర్వనాశనం, లైఫ్ కథం. ఇట్లే జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు 500తో స్టార్ట్ అయ్యి ఒక ఇల్లు అమ్ముకునే వారికి, ఒక బండి అమ్ముకునే వారికి, మొత్తం కొన్ని లక్షలు 10 లక్షలు అప్పు చేసేంత వరకు నిన్ను ఈ చిన్న 30 సెకండ్స్ వీడియో, నిన్ను ఈ గేమింగ్ యాప్ వీడియో నీ లైఫ్ అంతా, నీ లైఫే, నీ ఒక లైఫ్ పోయినట్టు కాదు. ఇక్కడ నీ లైఫ్, మీ అమ్మ నాన్న వీళ్ళందరి లైఫ్ పోయినట్టే కదా. సో ఒకసారి డౌన్లోడ్ చేసే ముందు, ఆడే ముందు ఒకసారి ఆలోచించండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫేక్ విన్స్. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఆడతారు, మీ 500 ఉన్నాయి, మంచిగా ఆడతారు, అవి 50,000 మీ అకౌంట్ చూపిస్తుంది. 50,000 ఉంటాయి. ఓకే, 500తో 50,000 అయినాయి కదా. సో ఇప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకోవాలి, ఆ పైసలు విత్డ్రాల్ చేయాలి కదా. విత్డ్రాల్ చేయాలంటే ఓకే, విత్డ్రాల్ ప్రాసెస్ ఎట్లుంటుంది జనరల్గా ఏంటైనా, విత్డ్రాల్ నెంబర్ కొట్టినామో, మా అకౌంట్ నెంబర్ కొడితే, లేదంటే గూగుల్ పే నెంబర్ కొడితే మీకు 24 అవర్స్లో 48 అవర్స్లో మీకు విత్డ్రాల్ అయిపోతాయి, ఏదైనా సరే. సో ఇక్కడ ఏం చేస్తాడంటే మీకు జనరల్గా విత్డ్రాల్ చేయడనమాట. ఇది ప్రాబ్లం ఉంది, మీ దగ్గర 50,000 ఉన్నాయి, కాకపోతే మీకు విత్డ్రాల్ రావాలంటే మీరు 5,000 అందులో టాప్అప్ చేయండి. ఆ 5,000తో పాటు ఈ 50,000, మొత్తం 55,000 మీకు విత్డ్రాల్ అయిపోతుంది. నేను 50,000 అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లా మీరు ఇంకా 5,000, 10,000 కట్టండి. 10,000 కట్టినప్పుడు మీరు మొత్తం విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 50,000 ఉన్నాయి అట్లా అకౌంట్లో, జస్ట్ 5,000 కడితే చాలు కదా. ఆ 50,000తో మొత్తం 55,000 మనం వచ్చేసే అని చెప్పేసి మీరు టాప్అప్ చేస్తారు. టాప్అప్ చేసినప్పుడు ఆడ ఏం చేస్తాడు, నెక్స్ట్ సెకండ్ అకౌంటే బ్లో, మీ అకౌంటే ఉండదు ఆడ, అంతే. సో మేజర్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో ఈ స్కామ్లు ఎక్కువ అవుతాయి. క్రిప్టో స్కామ్ అని ఒకటి ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తా. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది చాలా బాగుంటుంది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, నెక్స్ట్ వీక్ చేస్తా. క్రిప్టో స్కామ్లలో మేజర్గా ఇట్లా చేస్తారనమాట. మీకు అకౌంట్ బ్యాలెన్స్ ఇంత చూపిస్తుంది, మీరు గెలుచుకోరు, కాకపోతే ఇది ఒక సిగ్నల్ రావట్లేదు, ఇది రావట్లేదు, మీరు టాప్అప్ చేయండి. టాప్అప్తో పాటు మొత్తం మీరు రీఛార్జ్ చేసిన తర్వాత అయిపోయింది, మీ అకౌంట్ ఉండదు ఆడ, ఏముండదు అసలు, మీ అకౌంట్ ఉండదు, ఏముండదు. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్కామ్తో. ఇది మాత్రం చాలా మేజర్ స్కామ్ అనమాట.